బెంగుళూరు నుండి బస్సులో హైదరాబాద్‌కు ఆయన చిన్న కొడుకు ఇంటికి వచ్చారు సుదర్శనరావు గారు. "రండి నాన్నగారు, ప్రయాణం బాగా జరిగిందా? బస్సులో అన్ని గంటలు కూర్చోవడం కష్టం. ఫ్లైట్‌లో రమ్మంటే బస్సులోనే వస్తారు." అంతకీ నేను అడిగాను కూడా, "ఫ్లైట్‌కి టికెట్ బుక్ చేయమంటారా" అని. కాస్తంత నిష్ఠూరం నిండిన స్వరంతో మాట్లాడుతున్న చిన్న కొడుకు కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ, "ఒరేయ్! విమాన ప్రయాణం తక్కువైనా అక్కడ మీ అన్నయ్య ఇంటి నుండి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడం, ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నుండి మీ ఇంటికి రావడం, ఈ ట్రాఫిక్ జామ్‌లకు తట్టుకోలేక నాకు ఇదే సుఖంగా ఉంటుందిరా. అక్కడ బస్సులో రాత్రి ఎక్కి పడుకుంటే ఇక్కడ ఉదయాన్నే దిగుతాను. పైగా బస్టాప్ మీ ఇంటికి దగ్గర కూడాను" అంటూ బ్యాగ్‌లో నుండి బ్రష్, టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయారాయన. ఆయన బాత్రూం నుండి వచ్చేసరికి చిన్న కోడలు అపర్ణ పొగలు కక్కుతున్న కాఫీ కప్పు ఆయన చేతికి అందిస్తూ, "బాగున్నారా మామయ్య గారు? తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటున్నా. ఫేస్ టైమ్‌లో మిమ్మల్ని చూస్తున్నా. ఇలా దగ్గర నుండి చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాం. మీ అబ్బాయిలాగానే నేను మాట్లాడుతున్నానని అనుకోకండి కానీ, అటూ ఇటూ తిరిగే బదులు ఇక్కడే హాయిగా ఉండిపోవచ్చు కదా మామయ్య" అంటూ అభిమానంగా మాట్లాడుతున్న కోడలి వైపు ప్రేమగా చూశారు. ఇంతలో 8దో క్లాస్ చదువుతున్న మనవడు సాకేత్, 5దో క్లాస్ చదువుతున్న మనవరాలు సాక్షి స్కూలుకి తయారవుతూ హడావిడిగా వస్తూ, "తాతయ్య ఎలా ఉన్నారు? సాయంత్రం స్కూలు నుండి రాగానే బోలెడు సంగతులు చెప్పాలి మీకు" అంటూ అంతే హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు. సుదర్శనరావు గారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు కృష్ణకాంత్ బెంగుళూరులో సీమెన్స్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య రేవతి. ఆంధ్ర వాళ్ళే అయినా రేవతి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడిన మూలాన రేవతి బాల్యం, చదువు అక్కడే పూర్తి అయ్యాయి. కృష్ణకాంత్‌ది, రేవతిది ప్రేమ వివాహం. పెళ్ళికి ముందు డెలాయిట్ కంపెనీలో పనిచేసేది. వాళ్లకు ఇద్దరూ మగపిల్లలే, రోహిత్, రోషన్. పిల్లలు పుట్టాక వాళ్ళ సంరక్షణను, ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అయిపోయి ఉద్యోగం మానేసింది. సుదర్శనరావు గారు వైజాగ్‌లో ట్రెజరీ ఆఫీస్‌లో పనిచేసి రిటైర్ అయినారు. ఆయన రిటైర్మెంట్ లోపునే ఇద్దరు కొడుకులు చదువులు, ఉద్యోగాలలో స్థిరపడడం, తరువాత వారి పెళ్ళిళ్ళు పూర్తయినాయి. భార్య పోయి 5 సంవత్సరాల కాలం పూర్తయింది. భార్య బ్రతికి ఉండగా ఇద్దరూ వైజాగ్‌లో ఆయన సొంత ఇంట్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు కొడుకుల దగ్గరకు వచ్చి వారం 10 రోజులుండి వెళ్ళిపోయేవారు. భార్య పోవడంతో పిల్లలు ఒంటరిగా ఉండొద్దని అనేసరికి వైజాగ్‌లో ఉన్న ఇల్లు అమ్మేసి కొడుకుల దగ్గరకు వచ్చేశారు. "మామయ్య గారు, నాకు స్కూల్‌కి టైం అయింది. లీవ్ పెడదామనుకున్నాను. కానీ స్కూల్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. తొందరగా వచ్చేస్తాను. టేబుల్ మీద బ్రేక్‌ఫాస్ట్, వంట అవి చేసేసి రెడీగా సర్ది ఉంచేశాను. అన్నీ చూసుకొని తినండి మామయ్య." "సరేనమ్మా, నాకేమైనా కొత్తా ఏమిటి? నీవెళ్ళిరా. నాకోసం మీ విధులను మానుకోనవసరం లేదు. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు. హాయిగా స్నానం చేసి కాసేపు పడుకోండి. సాయంత్రం మాట్లాడుకుందాం" అంటూ అపర్ణ వెళ్ళిపోయింది. కొడుకు, మనవడు, మనవరాలు కూడా వెళ్ళిపోయారు. అపర్ణ ఇంటి దగ్గరలోనే ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తోంది. చిన్న కొడుకు, కోడలి దగ్గర గడపడం ఆయనకు పండగలా ఉంటుంది. జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక. సర్దుబాటు తప్పనిసరి. తన వాళ్ళు, తన కుటుంబం కావాలనుకుంటే తన చుట్టూ ఉన్నవారితో సర్దుబాటు చేసుకుంటూ పోవాలి. అపర్ణ ఇంట్లో ఉన్నంతసేపు గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. "మామయ్య గారు, మందులు వేసుకున్నారా? ఈరోజు పేపర్ న్యూస్ ఏమిటి? లేత వంకాయలున్నాయి. కూర ఎలా చేయమంటారు? తోటకూర పులుసు ఆవపెట్టి చేయమంటారా? లేక పప్పు చేయనా? ఈ కూర ఎలా చేస్తే బావుంటుందో కాస్త చెప్పరు?" ఇలా ఒక్కటి కాదు అనేక విషయాలు మాట్లాడుతూ, సలహాలు అడుగుతూ తనని ఒక్క క్షణం ఖాళీగా ఉంచదు. శనివారం గుడికి తీసుకెడుతుంది. "మామయ్య గారు, మీరైతే కూరగాయలు బాగా సెలెక్ట్ చేస్తారంటూ" రైతు బజారుకి తీసుకెడుతుంది. మామగారికి ఇష్టమైనట్లుగా ఆయన సలహాలు తీసుకుంటూ వంట చేస్తుంది. సుదర్శనరావు గారు ఒక విశిష్టమైన వ్యక్తి. ప్రతి వారిలో ఏవో బలహీనతలు ఉంటాయని, వాటిని తేలికగా తీసుకోవాలని తలబోసే వ్యక్తి. ఇద్దరు కొడుకులు 2 కళ్ళతో సమానం ఆయనకు. అందుకనే కొడుకులు ఎవరూ నిర్దేశించకపోయినా
ఇద్దరి దగ్గర 6 నెలలు ఖచ్చితంగా గడిపి పెడతారు. ఒకరి మీదే తన బాధ్యతను మోపి వారి స్వేచ్ఛకు అంతరాయం కలిగించకూడదనుకుంటారు. అందుకనే 6 నెలల చొప్పున విభజించుకున్నారు. పెద్ద కోడలు రేవతి అహంభావి. తనకు తోచినట్లు చేస్తుంది. రిజర్వ్డ్ నేచర్. చెడ్డది కాదు. కానీ బాధ్యతను మొక్కుబడిగా చేస్తుంది తప్ప అందులో ఆప్యాయత, అనురాగాలు ఉండవు. మామగారితో ఎప్పుడైనా ఒకటి అరా మాట్లాడుతుంది. అది అవసరం అనుకుంటే. ఒక్కో రోజు అసలు మాటలే ఉండవు. ఆయన అవసరం తనకి ఏమీ లేదని భావిస్తుంది. ఆమె పెరిగిన వాతావరణం, అలవాటులు అటువంటివి. మామగారు తన భర్తకు తండ్రి అంతే. అంతకు మించి ఎక్కువ కన్సర్న్ చూపదు. ఉద్యోగం చేయకపోయినా మామగారికి దగ్గరుండి భోజనం వడ్డించడం కానీ, ఏమి కావాలని అడగడం కానీ చేయదు. అన్నీ టేబుల్ పైన పెట్టేస్తే ఆయనే పెట్టుకుని తింటారు. ఆ కూర బాగుందా అని కానీ, మరి కాస్త వడ్డించుకోండని కానీ అడగదు. తనకి ఇష్టమైన రీతిలో ఏదో చేయాలి కదా అని మొక్కుబడిగా చేసేస్తుంది. బయట హోటల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లకు అలవాటు పడిన ఆమె ఎక్కువ హోటల్ ఫుడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేస్తుంది. పిల్లలు కూడా బయట ఫుడ్ అంటేనే ఇష్టపడతారు. ఒకసారి కృష్ణకాంత్ భోజనం చేస్తూ, నాన్నగారికి ఈ వంకాయ కూర ఇలా చేస్తే ఇష్టం ఉండదు. ఈ పప్పేమిటి ఇంత చప్పగా ఉంది? నీకు చేయడం రాకపోతే నాన్నగారిని అడిగి చేయకపోయావా? నాన్నగారికి వంట చేయడం బాగా వచ్చని అనడం తను విన్నాడు. కోడలు ఏమి జవాబు చెబుతుందో వినాలన్న ఆసక్తి కూడా ఆయనకు లేదు. ఆయన వ్యాపకాలాయనవి. పుస్తకాలే ఆయన ప్రపంచం, నేస్తాలు. ఇంట్లో తనని పలకరించే వాళ్ళు లేకపోయినా, నిశ్శబ్దం రాజ్యమేలుతున్నా ఏనాడు మీ అన్నయ్య ఇంట్లో నా పరిస్థితి ఇదంటూ చిన్న కొడుకు దగ్గర వెళ్ళబోసుకోలేదు. అపర్ణ దగ్గర కూడా రేవతి గురించి మంచిగా చెబుతాడే కానీ, రేవతి వ్యక్తిత్వాన్ని కించపరచడం అది చేయరాయన. అలాగే అపర్ణ చూపించిన ప్రేమానురాగాలను అదే పనిగా పెద్ద కోడల దగ్గర పొగడడం లాంటివి కూడా చేయడు. అది ఆయన గొప్పతనం. అపర్ణ స్కూల్ నుండి తొందరగా వచ్చేసింది. ఏమిటి విశేషాలు మామయ్య అంటూ పదే పదే అడిగి తెలుసుకుంది. బెంగుళూరులో పెద్ద కొడుకు దగ్గర ఉండగా కాలం అసలు గడవనే గడవదు. కానీ ఇక్కడ కాలానికి రెక్కలు వచ్చేసినట్లుగా అప్పుడే రోజు గడిచిపోయిందా, అప్పుడే వీకెండ్ వచ్చేసిందా అనుకుంటూ అబ్బురపడతాడాయన. అందుకనే చిన్న కొడుకు, కోడల దగ్గర ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఆయనకు. మనసులో ఎంతో కాలంగా బంధింపచేసిన మాటలన్నీ ఉప్పెనలా ముందుకు దూసుకు వచ్చేస్తాయి. ఆ వయసులోనున్న ఎవరికైనా గాని మాటలకు మించిన దివ్య ఔషధం మరేమీ లేదు. అపర్ణ ఒకరోజు సెలవు పెట్టి మామగారికి అన్ని వైద్య పరీక్షలు చేయించింది. అన్నీ నార్మల్‌గా ఉన్నాయని తెలిసి ఆనందపడింది. సుదర్శనరావు గారి ప్రయాణం ఇంకో 2 రోజుల్లోకి వచ్చేసింది. అప్పుడే 6 నెలలు ఎంత వేగంగా ముగిసాయో కదా అనుకుంటారాయన. అదేమిటి నాన్నగారు ఇంకా కొంతకాలం ఉండొచ్చు కదా! అంటూ కళ్యాణ్ ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు. అన్నయ్యతో మాట్లాడతానన్నాడు. లేదురా కళ్యాణ్! అన్నయ్య ఏదో అనుకుంటాడని కాదు. నేనే వెళ్ళాలని అనుకుంటున్నాను. అయినా ఇక్కడకు బెంగుళూరు ఎంత దూరమని? రావాలనుకున్నప్పుడు వచ్చేస్తాను. ఓపిక ఉంది కదా! ఓపిక లేనప్పుడు ఆ భగవత్ నిర్ణయానికి ఎలాగూ కట్టుబడక తప్పదు. మామయ్య నా స్కూల్ హడావిడిలో మిమ్మల్ని సరిగా చూసుకోలేకపోతున్నానేమో కదూ! అందుకనే వెళ్ళిపోతున్నారా? అంటూ బేలగా తన వైపే చూస్తూ మాట్లాడుతున్న అపర్ణ మంచితనానికి ఆయన మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా! 6 నెలలు ఎంతలో గడుస్తాయి? అయినా వచ్చే సంక్రాంతి పండగకి కృష్ణ మిమ్మల్ని బెంగుళూరుకి రమ్మనమని చెబుతానన్నాడు. అందరూ రండంటూ ఆయన వారి నుండి వీడ్కోలు తీసుకుని బెంగుళూరు వచ్చేశారు. కృష్ణకాంత్‌ని ట్రైనింగ్ నిమిత్తమై 2 నెలల కంపెనీ జర్మనీకి పంపించింది. రేవతికి 4 రోజుల నుండి సాయంత్రం అయ్యేసరికి స్వల్పంగా టెంపరేచర్ వస్తోంది. తలనొప్పి, చలితో ముడుచుకుపోతోంది. నీరసంతో చేసుకోలేక ఒక వంట మనిషిని పెట్టింది. రేవతి తల్లిదండ్రులు బెంగుళూరులోనే ఉంటారు. వారికి రేవతి కాక మరో అమ్మాయి ఉంది. పెళ్ళయి భర్తతో సింగపూర్‌లో ఉంటోంది. ఆ అమ్మాయి రెండో డెలివరీకని రేవతి తల్లి, తండ్రి సింగపూర్ వెళ్లారు. రేవతికి టెంపరేచర్ తగ్గడం లేదు. ఏవో నార్మల్ మందులు వేసుకుంటోంది. నీరసించిపోతోంది. లేవలేకపోతున్న కోడల్ని చూస్తూ సుదర్శనరావు గారు గట్టిగా మందలిస్తూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. బ్లడ్ టెస్టులు అవి చేసి రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్ బాగా తక్కువగా ఉందని, ఇది ఒక రకమైన ఎనీమియా అని చెప్పారు.
భయపడనవసరం లేదని, ఐరన్ డెఫిషియన్సీ అని, రెగ్యులర్‌గా మందులు వాడుతూ, మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందని చెబుతూ, మరో నెల తర్వాత రివ్యూకి రమ్మనమని చెప్పారు. రేవతి పెట్టిన వంటమనిషి 2 రోజులు వచ్చి, ఇంక రావడం మానేసింది. అయినా ఆవిడ చేసే వంటలకు రుచి, పచి ఉండడం లేదు. రేవతికి ఆలోచించే సత్తువ లేక, నిస్త్రాణగా మంచం మీద వాలిపోయింది. అమ్మా రేవతీ! లేస్తావా? భోజనం చేద్దువు గాని అని మామగారు పిలిచేసరికి ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది. నీరసంగా ఉంది. అయినా లేచి నెమ్మదిగా నడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కుర్చీలో నీరసంగా కూర్చుండిపోయింది. ఆమె ఎదురుగా ప్లేట్ పెట్టి వేడివేడి అన్నం వడ్డించారు. తోటకూర పోపుకూర చేశారు. అన్నంలో కూర కలుపుకోగానే నెయ్యి వేశారు. కమ్మని కూర నోటికి ఎంతో రుచిగా ఉంది. ఇది బీరకాయ పచ్చడి. బాగుంటుంది నోటికంటూ వడ్డించారు. పచ్చడి ఎంత బాగుంది! ఎప్పుడూ తను తిని ఎరుగదు ఇటువంటి కూర, పచ్చడి. ఆకలి విజృంభిస్తోంది ఆ వంటకాలకు. ఆ తర్వాత వేడివేడి మిరియాల ఘాటుతో టమాటా చారు వేశారు. ఇంకాస్త కూర తినమ్మా! ఒంటికి మంచిదంటూ కొసరి కొసరి వడ్డిస్తూ తినిపించారు. మనవలిద్దరూ తాతగారి వంట రుచి చూసి, యమ్మీగా ఉన్నాయి తాతా! మేము హెల్ప్ చేస్తాం నీకంటూ తాతగారికి అన్నీ అందివ్వడం లాంటి పనులు చేయడం మొదలుపెట్టారు. యూ ఆర్ గ్రేట్ తాతా! అంటే ఇలా అందరూ కలిసి మెలిసి పనిచేసుకుంటే ఏదీ కష్టం కాదంటూ చెప్పారు. ఒక 10 రోజులు రేవతిని కదలనీయలేదు ఆయన. నోటికి హితవైన వంటలు చేసిపెడుతూ, ఆరారా పండ్ల రసాలు తీసి ఇస్తూ, కంటికి రెప్పలా చూసుకున్నారు కోడలిని. 10 రోజుల్లో రేవతి బాగా కోలుకుంది. రేవతి మామగారి మంచి హృదయానికి, అభిమానానికి చలించిపోతోంది. ఈ సమయంలో తన తల్లి ఉన్నా ఇంత బాగా చేసేది కాదు. ఆవిడ ఇంట్లో కూరగాయలు పనిమనిషి తరిగిపట్టి ఇచ్చి, కుక్కర్ పెట్టి అన్నీ రెడీ చేస్తే స్టవ్ దగ్గర నిలబడి ఆవిడ కూరలకు పోపులేస్తుంది. అమ్మ చేసినవి ఇంత రుచిగా ఉండవు. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ హోటల్ నుండి తెప్పించుకుంటారు. నాన్నగారికైతే స్టవ్ వెలిగించడమే రాదు. అందుకనే తనకు, తన చెల్లెలికి ఏ పనులు నేర్పలేదు. పెళ్ళైతే కుక్‌ని పెట్టుకుంటారు. లేకపోతే హోటల్ నుండి తెప్పించుకుంటారు. వంట అన్నది పెద్ద సమస్య కాదు అని ఆలోచించే వ్యక్తి ఆవిడ. ఇక్కడ అలా కాదు. పొద్దున్నే మామగారు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసి, కూరగాయలన్నీ ఆయనే స్వయంగా కట్ చేసుకొని, చకచకా వంట చేసేయడం చూసింది. నిన్న మామయ్య గారు కూరల మండీకి వెళ్ళి, కాయగూరలెన్నో తెచ్చి, వాటిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. ఆకుకూరలను చక్కగా కట్ చేసి జిప్ బ్యాగ్‌లో సర్దేశారు. ఇన్నాళ్ళు తన మామగారి పట్ల ప్రవర్తించిన తీరుకి సిగ్గుపడింది. ఏనాడు మామయ్య గారికి తను దగ్గరుండి వడ్డించలేదు. ఎవరో పరాయి వ్యక్తి అన్నట్లు భావించి ఏదో వండి టేబుల్ మీద పడేసేది. మామగారితో ఆప్యాయంగా ఏనాడూ ఒక్క మాట మాట్లాడలేదు. తను ఓపిక లేక లేవలేకపోతుంటే, రేవతమ్మా! నీవు లేవకు, నేను తెచ్చిస్తానంటూ అన్నీ అందిస్తూ, అనుక్షణం తనకి ఏమి కావాలో అడిగి చేసేవారు. ఈ పరిస్థితిలో మామయ్యగారే లేకపోతే తను ఏమైపోయి ఉండేదో దుఃఖంతో ఆమె వివసురాలైపోతోంది. కాస్త ఓపిక వచ్చింది కదా అనుకుంటూ, ఆ మర్నాడు కిచెన్‌లోకి వచ్చి తను పాలు వేడి చేసుకుంటూ మామగారికి కాఫీ కలుపుతుంటుంటే, ఆయన అక్కడికి వచ్చి కాస్త ఓపిక వచ్చేసింది కదా అనుకుంటూ, కష్టపడకు తల్లీ, నేను నీకు సాయం చేస్తాను, మొహమాట పడకంటూ ఆప్యాయంగా అనేసరికి, దుఃఖంతో మామగారి పాదాల మీద ఒరిగిపోతూ, కళ్ళకు అద్దుకుంటూ, మామయ్య గారు నన్ను క్షమిస్తారా? ఇన్నాళ్ళు నేను మీ పట్ల ప్రవర్తించిన తీరుకి చాలా గిల్టీగా ఉంది. ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించానో గుర్తొస్తోంది అనేసరికి, రేవతమ్మా! లే! ఇందులో క్షమాపణలేమిటి? మనమంతా ఒక కుటుంబం. మీ అత్తగారు బ్రతికి ఉండగా ఏమనేదో తెలుసా? మనకి కూతుళ్ళు లేరన్న దిగులు లేదు. చక్కగా చదువు, అందం ఉన్న 2 కోడళ్ళు వచ్చారు. వాళ్ళనే మన కూతుళ్ళుగా అనుకుందామండీ అంటూ సంబరపడేది. నా కూతురికి అనారోగ్యంగా ఉంటే నేను సాయం చేయడం గొప్ప విషయమా తల్లీ? పాలు చల్లగా అయిపోతాయి తాగేసేయ్. నేను నీకు ఎలా చేయాలో దగ్గర్నుండి సూచనలిస్తాను. వంట చేయడం రాకెట్ సైన్సా? ఏమీ కాదులే అని తేలికగా నవ్వేశారాయన. మరో 2 వారాలకు మామగారు దగ్గరుండి సూచనలు ఇస్తుంటే ఎన్నో వంటకాలను నేర్చుకుంది. అసలే ఏకసంతాగ్రాహి. అబ్బా! వంకాయని ఇన్ని రకాలుగా చేయొచ్చా? ఇన్ని రకాల ఆకుకూరలతో ఆవపులుసులు చెయ్యొచ్చా?
కాయగూరలతో ఇన్ని రకాల రోటి పచ్చడ్లా అంటూ ఒకటే ఆశ్చర్యపోయేది. ఆ రోజు వంటయ్యాక మామగారిని భోజనానికి పిలిచింది. దగ్గరుండి వడ్డిస్తూ, "మామయ్య గారు మీరు చెప్పినట్లు వంకాయ సంతర్పణ కూర చేశాను. అందులో మినపవడియాలు కూడా వేయించి కలిపాను. బచ్చలి కూర వేసి మజ్జిగ పులుసు చేశాను. బాగా లేదంటే నేను ఏదో ఫీల్ అయిపోతానని అనుకోకుండా ఫ్రాంక్‌గా చెప్పాలి" అంటూ చేతులు కట్టుకొని నిలబడి ఆయన ముఖం వైపే ఆత్రంగా చూస్తూ అడిగింది. కూర కలుపుకొని తింటూ, "మా రేవతమ్మ వంటేనా ఇది? నేను నమ్మనుగాక నమ్మను. అంటే బాగాలేదా మామయ్య గారు?" "నిజం తల్లీ. చాలా రుచిగా ఉన్నాయి రెండూను. వంటల్లో నీకు చేయి తిరిగినట్లే. మన కృష్ణ నీ వంట తిని డంగైపోవడం ఖాయం" అనేసరికి రేవతి సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకుంది. ఒక చిన్న సంఘటన ఆ ఇంటి కోడలిలో ఒక అనూహ్యమైన పరిణామాన్ని తేవడమే కాదు, వారి మధ్య మమతానురాగాలకు వారధి వేసింది. కథ సమాప్తం.